హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. రండి, మేము ఏమేమి తోటలేసో చూపించేస్తాం మీకు కూడా. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడైతే మన చేను దగ్గరలో అయితే ఉన్నామండి. ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తోటలోకి అయితే వచ్చేసాం. చూడండి, ఇది వచ్చి మిర్చి తోట. మొత్తం మొన్న వేసేటప్పుడు అయితే నేను లేనండి, లేకపోతే ఆ రోజే పెట్టేదాన్ని మీకు వీడియో. ఆ రోజు పెళ్ళికి వెళ్ళడం వల్ల వీడియో అవ్వలేదు. ఇంక వచ్చేసి నా చేతిలో ఏంటా గుడ్డ మొక్కలు తీసుకెళ్తున్నా అనుకుంటున్నారా? అవి వచ్చేసి చెట్లు ఉంటాయి కదండి, వాటికి కట్టడానికి. ఎందుకంటే మొక్కలు కొడుతున్నాయంట. ఇంకా బావ నేనైతే కలిసి అయితే వచ్చేసాం. ఇవి వచ్చేసి కుందేళ్ళు ఏం కొడుతున్నాయి అర్థం కావట్లేదండి. అక్కడక్కడ మొక్కలు అయితే ఇట్లా తెగిపోతున్నాయి. అందుకని చెప్పి ఇంకా ఈ సుబాబులు ఉన్నాయండి దీని చుట్టూ. మా తోట చుట్టూ అయితే సుబాబులు ఉన్నాయి మొత్తం. ఇంకా అక్కడ కొమ్మలు ఇట్లా ఏలబడతాయి కదండి, దానికి క్లాత్ ముక్కలు కడితే అర్థమవుతుందండి అసలు అవి కుందేళ్ళు కొడుతున్నాయా లేకపోతే ఇంకేంటి అన్నది. అందుకని చెప్పి బావ నేనైతే వచ్చాను చైన్ చూసి కట్టేద్దామని చెప్పి. ఇలా కొమ్మలకి కట్టడం వల్ల మన కుందేళ్ళ ఏంటి ఏం తింటున్నాయి మొక్కలు అని తెలుస్తుందంటండి. అందుకని చెప్పి ఇవైతే కట్టేస్తున్నాం. బావ ఓ పక్క కడుతున్నాడు, నేను ఓ పక్క కడుతున్నాను. చూడండి, ఇది మొత్తం అండి, ఇదంతా అయితే వేసారు. ఇదంతా వచ్చేసి 4 ఎకరాలండి ఇది మొత్తం. ఇంకా ఆ రోజు నేనైతే లేను, అవ్వలేదు. మంచి వీడియో తీద్దాం అనుకున్నా మొక్కేసేది, కానీ అవ్వలేదు. ఏం చేస్తున్నాం, పెళ్ళుండి అటు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా గుడ్డలు కట్టడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మేత కొయ్యాలండి. ఇంకా మేత కోయడానికి వచ్చాం. ఎట్లా చాలా రోజులు అవుతుంది, నేను అసలు చేనుకెళ్ళి రాలేదు. ఇంకా అట్లా మొక్కేస్తారు కదా చూద్దామన్నట్టు, సరే వస్తానని చెప్పి మేత కొరించినట్టు ఉంటుందని చెప్పి వచ్చాను. ఇంకా బావ అయితే అదిగోండి అక్కడ ఉన్నాడు, కనిపిస్తున్నాడా వీడియోలో? అక్కడ ఉన్నాడు. కట్టం అయితే అయిపోయింది, ఇంకా మేత అయితే కొయ్యాలి ఇప్పుడు. ఇక్కడే ఇంక అత్తయ్య దేవుళ్ళు పెట్టింది. పసుపు కుంకుమ వేసి కంపల్సరీ, ఇంకా పత్తి వేసినప్పుడైనా తోట వేసినప్పుడైనా కంపల్సరీ ఇట్లా దేవుళ్ళని అయితే చేసి పెడుతుంది అత్తయ్య. కొబ్బరికాయ అది కొట్టి. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారేంటి అన్నది కూడా కామెంట్ చేసేసేయండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి బూడిద గుమ్మలు ఉంటాయి కదండి, బూడిద గుమ్మలు. ఇదైతే 1 ఎకరన్నర అయితే వేసాం. ఈ సంవత్సరమేనండి ఫస్ట్ టైం ఈ పంట వేయడం. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటని. మరి మంచి రేటు ఉందని అంటున్నారు, తెలియదు అప్పుడు వచ్చేసరికి ఏ టైం అయిద్దో. ఇవి వచ్చేసరికి దీపావళి అట్లా అయిద్దంటండి కాయలు వచ్చేసరికి. మేత అయితే కోయడం అయిపోయిందండి. 2 మోపులు అయితే కోసేసాం. మామూలుగా అయితే బాబాయ్కి వస్తాడులే, కానీ కొంచెం ఆయన పని ఉండడం వల్ల ఇంకా నేను కూడా వచ్చాను సాయం చేద్దామని చెప్పి. అట్లనే తోట కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి వచ్చానండి. మా వీడియో ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసేయండి. కొత్త వాళ్ళైతే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేసేయండి.